అడవిలో రాణి అనే ఒక చిన్న పక్షి ఉండేది. ఆమెకు పెద్ద పెద్ద కళ్ళూ లేవు, రంగురంగుల రెక్కలూ లేవు. ఆమె సాధారణమైన గోధుమ రంగులోనే ఉండేది. కాని ఆమె పాడే పాట అంత మధురంగా ఉండేదికి వినేవాళ్లు ఒక్క క్షణం ఆగిపోవాల్సిందే. అడవిలోని ఇతర పక్షులు మాత్రం ఆమెను పట్టించుకోలేదు. నువ్వు ఎంత సాధారణంగా కనిపిస్తున్నావు అని ఆమెను చిన్నచూపు చూశారు. ఒకరోజు అడవికి రాజైన సింహం ఒక గొప్ప పోటీ నిర్వహించింది. ఎవరు అత్యంత అందంగా పాడుతారో వారికి బంగారు కిరీటం అని ప్రకటించాడు. అందరూ సిద్ధమయ్యారు. గర్విష్టి నెమలి తన రెక్కలపై వేల రంగులు అద్దుకుంది. చతురమైన నక్క ఇతర పక్షుల పాటలను దొంగిలించడం మొదలుపెట్టింది. రాణి మాత్రం తన హృదయం నుంచి ఒక కొత్త పాటను సృష్టించుకోవడం ప్రారంభించింది. పోటీ మొదలైంది. నెమలి నాట్యం చేస్తూ అందరి మనసులు దోచుకుంది. తర్వాత రాణి వంతు వచ్చింది. ఆమె పాడడం మొదలుపెట్టింది. కాని మధ్యలోనే ఆమె గమనించింది, ఒక చిన్న స్వరం లేని గాయపడిన పక్షి చెట్టు కింద ఏడుస్తోంది. దాని గూడు కూలిపోయింది. దాని పిల్ల లోపల చిక్కుకుపోయింది. రాణి తన పాటను అర్ధాంతరంగా ఆపేసింది. అందరూ అనుకున్నారు, చూసారా, భయపడి ఆగిపోయింది. కాని రాణి ఆ పక్షి దగ్గరకు ఎగిరింది. ఏడవకు అని ప్రేమగా చెప్పింది. తన చిన్న ముక్కుతో శక్తి పెట్టి ఆ చిన్న పక్షిపిల్లను కాపాడింది. నెమరి నవ్వుతూ అన్నాడు, చూసారా, పోటీ ఓడిపోయింది. ఇప్పుడు కిరీటం నాదే. అప్పుడే అడవిలోని అత్యంత వృద్ధమైన చెట్టు మాట్లాడింది. ఆగండి! అందరూ దానివైపు చూశారు. ఈరోజు మనం రెండు అందాలను చూశాం. ఒకటి వినడానికి అందమైనది, మరొకటి చెయ్యడంలో అందమైనది. రాణి తన సొంత కోలికను వదిలి మరొక ప్రాణాన్ని కాపాడింది. బంగారు కిరీటం దీనికంటే అందమైనదా? అడవంతా నిశ్శబ్దమైంది. నెమలి లజ్జతో తలవంచాడు. రాణి చిరునవ్వుతో చెప్పింది, నాకు కిరీటం అవసరం లేదు బాబా. ఆ పక్షి దాని పిల్ల సుఖంగా ఉండాలి చాలు. కాని అడవిలోని జంతువులన్నీ ఒక్కసారిగా అన్నాయి, లేదు, నీవే దీనికి అర్హురాలు. అప్పుడే ఒక విచిత్రమైన విషయం జరిగింది. రాణి గోధుమ రంగు రెక్కలపై ఆమె గాయపడిన పక్షికి సహాయం చేసిన చోట బంగారు రంగు ఆకులు మొలచాయి. ప్రకృతి తానే ఆమెకు కిరీటం ధరించినట్టు అయింది.